కోనసీమ జిల్లాలో ద్రాక్షారామం శైవ క్షేత్రంలో కోనేటి శివలింగం ధ్వంసంపై విచారణలో కీలక విషయాలు బయటకొస్తున్నాయి. పోలీసులు ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. శివలింగాన్ని అతనే ధ్వంసం చేసినట్లు చెప్తున్నారు. తోటపేటకి చెందిన 38 ఏళ్ల శీలం శ్రీనివాస్ని అదుపులోకి తీసుకున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా మరికొందరిని విచారించినా తోటపేట యువకుడిని గట్టిగా ప్రశ్నిస్తే నిజం ఒప్పుకున్నట్లు పోలీసులు చెప్తున్నారు. భీమేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసే విషయంలో యువకుడికి పూజారికి మధ్య పలుమార్లు గొడవ జరిగిందని, పూజారిపై కోపంతోనే శివలింగం ధ్వంసం చేసినట్లు అతను చెప్పాడని తెలుస్తోంది. ఈ విషయం వెలుగు చూడగానే సీఎం చంద్రబాబు కూడా ఆరా తీశారు. జిల్లా ఎస్పీకి కూడా వెంటనే దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాల్ని రంగంలోకి దించారు. డాగ్ స్క్వాడ్ ని కూడా రప్పించారు. సీసీ ఫుటేజ్లను పరిశీలించాక అనుమానిత వ్యక్తులను కొందరిని విచారించారు. తర్వాత శ్రీనివాస్ అనే యువకుణ్ణి అదుపులోకి తీసుకున్నారు. పురాతనమైన ఆలయంలో విగ్రహం ధ్వంసం చేసిన ఆ వ్యక్తిని కఠినంగా శిక్షించాలంటూ ఇప్పటికే హిందూ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. పంచారామాల్లో ఒకటిగా, జ్యోతిర్లింగాల్లో ఆఖరిదిగా చెప్పే ఈ ద్రాక్షారామం భీమేశ్వరాలయం చాలా మహిమాన్వితమైన క్షేత్రంగా భక్తులు భావిస్తారు. ఈ ఆలయానికి 1100 ఏళ్ల చరిత్ర ఉంది. దెబ్బతిన్న శివలింగం స్థానంలో కొత్తది పునర్ప్రతిష్ఠించారు. దేవాదాయ శాఖ అధికారులు శాస్త్రోక్తంగా పానవట్టం పైన ఉన్న లింగాకారాన్ని ప్రతిష్ఠించి పూజాధికారులు పూర్తి చేశారు.